మనం లాస్ట్ క్లాస్లో శాతవాహన రాజుల గురించి నేర్చుకున్నాం. ఓకే. సో ఇప్పుడు శాతవాహనుల పాలనా విధానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఒకటి మనకి పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, పురాణాలు ఏం చెప్తున్నాయి, 450 సంవత్సరాల పాటు పరిపాలించారు శాతవాహనులు. ఎంతమంది రాజులు అంటే 30 మంది రాజులు. సో ఈ 30 మంది రాజులు 450 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఓకే. మరి ఈ శాతవాహనులు ఎవరి పాలనా విధానాన్ని అనుసరించారు అంటే, ఒకటి మహామాత్రులు అనే ఉద్యోగులు ఉండేవారు అని మనకి ఇంతకుముందు చెప్పాను క్లాస్లో. ఎక్కడ కనిహేరి శాసనంలో మహామాత్రులు అనే ఉద్యోగులు గురించి మాట్లాడుకున్నాం. కనిహేరి శాసనం. సో ఈ కనిహేరి శాసనం ఏదైతే ఉందో ఇది ఏం చెప్తుందంటే, మహామాత్రులు అనే ఉద్యోగులు ఉండేవారని చెప్తుంది. అంటే ఏంటి, మహామాత్రులు ఎవరు అంటే, శాతవాహనులు పరిపాలించే కాలంలో, అంటే శాతవాహనులు మౌర్యులకు సామంతులుగా ఉన్నారని చెప్పుకున్నాం. అంటే ఏంటి, మౌర్యులు. సో మౌర్యులు పరిపాలించినప్పుడు ముఖ్యంగా అశోకుడు, ఈ అశోకుని కాలంలో ఏంటంటే మహామాత్రులు అనే ఉద్యోగులు ఉండేవారు అన్నమాట. అంటే ఏంటి, మనం ఈ శాతవాహనులు మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించేవారు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా శాతవాహనుల దగ్గర ఉన్న ఉద్యోగులకు మహామాత్రులనే పేరు. ఓకే. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, శాతవాహనులు మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించారు. ఓకే, రైట్. సో అదేవిధంగా ఒకటి ఈ టైంలో మనుధర్మశాస్త్రం ఒకటి వచ్చింది. మనుధర్మశాస్త్రం, అదేవిధంగా కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం. సో ఇవన్నీ కూడా శాతవాహనులు పరిపాలించడానికి దోహదం చేసాయన్నమాట. అంటే శాతవాహనులు పరిపాలనా విధానంలో మార్పులు తీసుకొచ్చేలా చేస్తాయి ఇవి. ఓకే, రైట్. మరి ఈ శాతవాహనులు వచ్చేసేటప్పటికి వీరు పితృస్వామ్య వ్యవస్థను అనుసరించారు. పితృస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి, తండ్రి తర్వాత కుమారుడు అలా మాట. అంటే వారసత్వంగా పరిపాలన చేసేవారు, వంశపారంపర్యంగా వీళ్ళు పరిపాలన చేసేవారు. అంటే గౌతమీపుత్ర శాతకర్ణి తన నాసిక్ శాసనంలో ఏం చెప్తుందంటే, జీపీఎస్ గురించి, ఇతను కులపురుష పరంపరాగత విపుల రాజ్యం అని చెప్తుంది. ఓకే, నోట్ చేసుకున్నాం, ఇంపార్టెంట్. కులపురుష పరంపరాగత విపుల రాజ్యం. విపుల రాజ్యం, ఓకే అని గౌతమీపుత్ర శాతకర్ణి చెప్తుంది అన్నమాట. అంటే ఏంటి, పితృస్వామ్య వ్యవస్థ, తండ్రి తర్వాత కుమారుడు అలా పరిపాలించేవారు అనమాట. తండ్రిని అనుసరించి పరిపాలించేవారు. సో ఈ గౌతమీపుత్ర శాతకర్ణిని రామకేశవులతో పోలుస్తారు. అంటే కాలంలో ఏంటంటే ఈ రాజుని, శాతవాహన రాజుని రాజు అని, మహారాజు అని పిలుచుకునేవారు అనమాట. సో ఈ జీపీఎస్ని ఏంటంటే రామకేశవులతో పోల్చేవారు. అంటే దైవాంశ సంభూతుల కింద చూసేవారు అన్నమాట రాజుని. ఓకే. ఇప్పుడు ఒక రాజుగా ఉండాలి అంటే అతను న్యాయశాస్త్రం తెలిసి ఉండాలి, గణిత శాస్త్రం తెలిసి ఉండాలి, అదేవిధంగా సైనిక విద్యలు తెలిసి ఉండాలి. సో ఇవన్నీ తెలిసిన వారిని రాజుగా ఉండేవారు అంటే ఇవన్నీ నేర్చుకునేవారు అన్నమాట. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఇదొక రాజ్యం అనుకోండి, ఇది రాజ్యం. సో ఈ రాజ్యంలో రాజు ఏం చేసేవాడు అంటే, రాజు ఇక్కడ ఉండేవాడు. ఇక్కడ ఉండి ఈ రాజ్యాలకు సామంతులను పెట్టేవారు అన్నమాట. ఇక్కడ సామంతులు ఉండేవారు అన్నమాట. ఈ సామంతులు అందరూ కూడా ఈ రాజు దగ్గర, రాజు అండర్లో ఉండేవారు. ఓకే,
అంటే ఏంటి, ఒకచోటే ఈ పరిపాలన అంతా కూడా కేంద్రీకృతమైన రాచరికం కాదు, అంటే వికేంద్రీకరణ, ఇలా వికేంద్రీకరణ జరిగేది. ఓకే. ఇప్పుడు సామంత రాజ్యాలన్నీ ఉండే, సపోజు మనం చెప్పుకున్నాం నిన్న చోటవంశమని, కురవంశమని, ఇక్ష్వాకులు, ఇక్ష్వాకు వంశం. సో వీళ్ళందరూ కూడా సామంతులు మాట. ఈ సామంతులు ఏమయ్యారంటే తర్వాత పాలకులు సరిగ్గా లేరని పులోమావి కాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారన్నమాట. ఓకే. అదేవిధంగా మహారాష్ట్ర ఉంది కదా, సో మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళకి ఏంటంటే బిరుదులు మహారథి అని బిరుదు, మహారథి, తర్వాత మహాభోజ అని బిరుదులు మాట. సో ఈ బిరుదులున్న రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామంతులు అన్నమాట. వీళ్ళు కూడా శాతవాహనులకి సామంతులే. సో వీళ్ళు కూడా వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకునేవారు. ఎవరు? శాతవాహనులు వీళ్ళతో మాట వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకునేవారు. సో మీకు ఆల్రెడీ శాతకర్ణి 1 గురించి చెప్పినప్పుడు చెప్పాను. సో మహారథి ఆంగీయ రాకుమార్తె అయినటువంటి అంటే త్రాణకైరో, సో త్రాణకైరో కుమార్తె అయినటువంటి దేవి నాగానికను శాతకర్ణి 1 వివాహం చేసుకున్నాడని చెప్పాం. అంటే ఏంటి, శాతవాహనులు ఈ మహారథులతో వీళ్ళు వివాహ సంబంధాలు పెట్టుకునేవారు అన్నమాట. ఓకే, రైట్. అయితే ఇక్కడ కొంతమంది ఉద్యోగులు ఉండేవారు. సో ఆ ఉద్యోగుల బృందం అన్నమాట, పేర్లు ఇంపార్టెంట్, నోట్ చేసుకున్నాము. ఒకటి విశ్వాసామాత్య, రెండవది రాజమాత్య, మూడవది మహామాత్యం. సో నాలుగవది మహాతారక, ఐదు బాండాగారిక, ఓకే, ఆరవది హెరణిక, ఏడవది ప్రతీహార, ఎనిమిదవది లేఖక నిబంధకార, సో తొమ్మిదవది పట్టికా పాలక. సో ఇటువంటి ఉద్యోగ బృందాలు ఉండేవి అన్నమాట. సో వీళ్ళు పరిపాలనలో ఒక బృందం కింద ఉండేవారు. సో వీళ్ళు రకాలన్నమాట, విశ్వాసామాత్య, రాజమాత్య, మహామాత్య, ఓకే, నెక్స్ట్ మహాతారక, బాండాగారిక, హెరణిక, ప్రతీహార, లేఖక నిబంధకార, పట్టికా పాలక, ఉద్యోగుల రకాలన్నమాట. అయితే బాగానే ఉంది. మరి ఈ కాలంలో ఆదాయం వచ్చేది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఈ కాలంలో ఏంటంటే భూమి శిస్తు అనేది ప్రధాన ఆదాయ మార్గం. సో భూమి శిస్తు అన్నది ప్రధాన ఆదాయ మార్గం అన్నమాట. ఓకే, రైట్. అయితే మరి ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి, ఇది ఇది సపోజు రాజు యొక్క వ్యవసాయ భూమి అనేది రాజుకి కొంత పార్ట్ ఉండేది. ఇది రాజు పార్ట్. వ్యవసాయ భూమిలో రాజు సొంతం కాదు, మొత్తం వ్యవసాయ భూమి అంతా. ఇది రాజక్షేత్రం అనుకోండి. ఇది రాజక్షేత్రం లేదంటే దీన్ని రాజ కంకేట అంటారు అన్నమాట. ఈ రాజక్షేత్రం లేదా రాజకంకేట అన్నది మాత్రమే రాజుకు చెందిన భూమి. సో మిగతా భాగంలో సపోజ్ ఇక్కడ ఎక్కడైనా భూమి దానం చేయాలనుకోండి, అంటే భూమి కావాలనుకోండి, ఎవరికైనా రాజు దానం చేయాలనుకోండి, అప్పుడు ఏం చేసేవాడు రాజు? ఈ భూమిని కొని దానం చేసేవాడు అన్నమాట.
దానం చేసేవాడు. అంటే ఈ రాజక్షేత్రం వెలుపట ఎక్కడైనా సరే భూమిని దానం చేయాలి అంటే రాజు ఏం చేసేవాడు, ఆ భూమిని కొని దానం చేసేవాడు అన్నమాట. ఓకే, రైట్. మరి ఇప్పుడు బాగానే ఉంది, ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే బ్రాహ్మణులకు అదేవిధంగా శ్రమణకులకు వీళ్ళు పరిహారాలు ఇచ్చేవారు అన్నమాట. పరిహారాలు ఇచ్చే సాంప్రదాయం ఎవరు, ఈ శాతవాహనులు మొదలుపెట్టారన్నమాట, ప్రారంభించారు. సో బ్రాహ్మణులకు శ్రమణులకు పరిహారాలు ఇచ్చే సాంప్రదాయం ఎవరు ప్రారంభించారు అంటే శాతవాహనులు. ఓకే, అయితే ఈ భూమిపై ఏంటంటే 2-3 రకాల పన్నులు ఉండేవన్నమాట. ఈ భూమిపై 2-3 రకాల పన్నులు ఉండేవి. అయితే ఈ పన్నుల్లో ఏంటంటే సపోజ్ పంట ఉందనుకోండి, ఈ పంటలో రాజభాగం ఉంటుంది కదా, ఆ రాజభాగం అంటారు, లేదంటే దేయమేయం అంటారు. పంటలో రాజభాగానికి మరో పేరు ఏంటి అని అంటే దేయమేయం. ఇంపార్టెంట్, దేయమేయం. ఓకే, అదేవిధంగా ఈ కాలంలో ఏంటంటే రోడ్ ట్యాక్స్లు ఉండేవమ్మ. రోడ్ ట్యాక్స్లు అంటే ఏంటి, రహదారులపై సుంకాలు వేసేవారు. రోడ్ ట్యాక్సెస్ ఉండేవి, సుంకాలు వేసేవారు. అదేవిధంగా వృత్తి పన్నులు కూడా ఉండేవి ఈ కాలంలో. వృత్తి పన్నులు అంటే ఒక పేరు ఉండేది మాట. దీనికి ఏమనేవారంటే కరుకర అనేవారు. కరుకర అంటే ఏంటి, వృత్తి పన్ను అనమాట. సో ఈ వృత్తి పన్నులు ఉండేవి, రహదారులపై సుంకాలు వేసేవారు, అదేవిధంగా భూమిపై 2-3 రకాల పన్నులు ఉండేవి. ఓకే, సో ఇవన్నీ కూడా కాలంలో ఉండేవి అన్నమాట. మరి అదేవిధంగా శాతవాహనులు ఏంటంటే యుద్ధాలు ఎక్కువగా చేసేవారు. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఈ శాతవాహనులకు సైనిక బలం బాగా ఉంది అని చెప్తారు. అదేవిధంగా ఈ హతిగుంపా శాసనం, కారవేలుడు వేయించిన ఈ హతిగుంపా శాసనం ఏం చెప్తుంది అంటే చతురంగ బలాలు ఉన్నాయి శాతవాహనులకు అని చెప్తుంది. చతురంగ బలాలు అంటే ఏంటో విందాం జాగ్రత్తగా అమ్మ, అంటే జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, చతురంగ బలాలు అంటే ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఈ శాతవాహనుల యొక్క ఈ వ్యూహ రచన ఎలా ఉండేది అంటే, యుద్ధంలో వాళ్ళ యొక్క వ్యూహ రచన ఎలా ఉండేది అంటే, ఈ వ్యూహ రచనని మనం ఎక్కడ చూస్తామంటే అమరావతి శిల్పఫలకంలో చూస్తామమ్మా. అమరావతి శిల్పఫలకం, ఇందులో మనకి ఆ శిల్పాల మీద చెక్కుంటాయి అన్నమాట. అంటే ఎలా చెక్కుంటాయంటే ఫస్ట్ పదాతి దళం ఉంటుంది. పదాతి దళం అంటే నడిచి వెళ్ళేవారు అన్నమాట, నడిచి వెళ్ళి యుద్ధం చేసేవారు. సో ఈ పదాతి దళం ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొట్టి ఖడ్గాలు ఉండేవి. వీళ్ళకి ఏముండే, పొట్టి ఖడ్గాలు ఉండేవి. అదేవిధంగా వీళ్ళు డాలు పట్టుకునేవారు. ఓకే, గుండ్రని డాలు ఉండేది వీళ్ళకి, పొట్టి ఖడ్గాలు ఉండేవి. అదేవిధంగా గుండ్రని డాలు ఉండేవన్నమాట. వీళ్ళకి గుండ్రని డాలు ఉండేది అన్నమాట ఇలాగా. అయితే మరి ఈ పదాతి దళానికి అటువైపు ఇటువైపు అంటే ఏంటి, ఎడమవైపు కుడివైపు ఏముండేవంటే ఇక్కడ అశ్వదళం ఉండేది, ఇక్కడేమో గజదళం ఉండేది. అశ్వదళం ఉండేది, గజదళం ఉండేది. మరి ఈ అశ్వదళం ఉంది కదా, సో ఈ అశ్వదళం వాళ్ళు అదేవిధంగా ఈ గజదళం వాళ్ళిద్దరూ కూడా ఏమి ధరించేవారు అంటే వీళ్ళకి తలపాగా ధరించేవారు. అదేవిధంగా వీళ్ళకి ఈటెలు ఉండేమాట, ఈటెలు గొడ్డలు. సో వీటితో ఏంటంటే వీళ్ళు యుద్ధం చేసేవారు. ఎవరు, ఈ అశ్వదళం వాళ్ళు, గజదళం. పదాతి దళానికైతే పొట్టి ఖడ్గాలు ఉండేవి, గుండ్రని డాలు ఉండేవి. మనకి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి అంటే అమరావతి శిల్పఫలకం మీద చిక్కున్నాయన్నమాట ఇవన్నీ.
ఓకే, చెక్కున్నాయి కాబట్టి తెలుస్తుంది మనకి. అదేవిధంగా వీళ్ళ తర్వాత ఏంటంటే పృష్ఠ భాగం అంటుంది అంటే చివరి భాగం అన్నమాట. ఇక్కడ దానుష్క దళం ఉండేది. ఇక్కడ దానుష్క దళం. సో దానుష్క దళం అంటే ఏంటి? వీళ్ళు బాణాలతో యుద్ధం చేసేవారు అన్నమాట. అయితే ఈ దానుష్క దళం వీళ్ళకి ఇక్కడ చివర ఎవరు ఉండేవారంటే మహాసేనాపతి. అదేవిధంగా ఇతన్ని సర్వసైన్యాధ్యక్షుడు అని కూడా అంటారు. అంటే మ్యాక్సిమం ఏంటంటే చివర రాజే ఉండేవాడు. ఓకే, అతని రాజుతో పాటు ఇతను ఉంటాడు అన్నమాట. మహాసేనాధిపతి సర్వసైన్యాధ్యక్షుడు ఉండేవాడు అన్నమాట. సో ఇది మనకి ఈ శిల్ప ఫలకం మీద కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏంటి ఇలా ఉండేవారు అని మనకి తెలుస్తుంది. ఓకే, చతురంగ బలాల గురించి చెప్పిన శాసనం ఏంటి అని అడిగితే అతిగుంప శాసనం. మనకి ఈ యొక్క వ్యూహ రచన ఎక్కడ కనబడుతుందంటే అమరావతి శిల్ప ఫలకం మీద. సో పదాతి దళంలో ఏమేమి ధరించేవారంటే పొట్టి ఖడ్గాలు, గుండ్రనిడాలు. అశ్వదళం, గజదళంలో వాళ్ళు తలపాగా చుట్టుకునేవారు. ఈటెలు, గొడ్డలతో యుద్ధం చేసేవారు. సో దానుష్క దళం ఎవరైతే ఉందో బాణాలతో యుద్ధం చేసేవారు. ఓకే, సో వృత్తి పన్నుల్లో ఇక్కడ కరుకర అన్న పేరు ఇంపార్టెంట్. మరి బాగానే ఉంది, కానీ జాగ్రత్తగా వినడం ఇక్కడ ఇంపార్టెంట్. శాసనాలు ఉన్నాయి కదా, ఈ శాసనాలు ఏంటంటే ఈ శాసనాల్లో ఒకటి కటక అని, రెండవది స్కందవార అనే పేర్లు కనిపిస్తున్నాయి. కటక ఒకటి, స్కందవార. ఈ కటక స్కందవార అంటే ఏంటంటే ఇప్పుడు కటక ఉందనుకోండి, దీన్నే సైన్యాగారం అంటున్నమాట. సైన్యాగారం ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర రాజధానిలో సైన్యాగారం ఉంటుంది అన్నమాట. మరి యుద్ధం ఒక్కోసారి తాత్కాలికంగా కొన్ని శిబిరాలు వేసుకోవాల్సి వస్తుంది. సో వాటిని స్కందవార అంటారు. అంటే తాత్కాలిక సైనిక శిబిరం. ఈ తాత్కాలిక సైనిక శిబిరాన్ని స్కందవార అంటారు. అదేవిధంగా కటక అంటే సైన్యాగారం అన్నమాట. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సైన్యాగారం రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. ఓకే, ఇవి మల్టిపుల్ చాయిస్లో జతపరచడంలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ అమ్మ. సో నగరాలకి ఏంటంటే రక్షణ దుర్గాలు ఉండేవి. నగరాలకి ఏముండేవి? రక్షణ దుర్గాలు ఉండేవి అన్నమాట. సో ఇంపార్టెంట్. సో ఇవన్నీ ప్రతి పాయింట్ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకొని చదువుకోండి. ఓకే, రైట్. నగరాలకు రక్షణ దుర్గాలు ఉండేవి. తాత్కాలిక సైనిక శిబిరం నేమో స్కందవార అంటారు. కటక అంటే ఏంటంటే సైన్యాగారం అన్నమాట. ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం నేర్చుకుందామంటే ఈ స్థానిక పరిపాలన గురించి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.